అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు కేబీఎన్ ఫ్యాషన్ కలెక్షన్స్. అందరూ బాగున్నారండి? ఈరోజు వీడియో ఏంటా అనుకుంటున్నారండి? గుప్తా వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు అనేది 9 రోజులు జరుపుకున్నాం కదండి. 9 రోజులు జరుపుకున్న వాళ్ళు, ఒక్కరోజు జరుపుకున్న వాళ్ళు, లేదు 5 రోజులు జరుపుకున్న వాళ్ళు పటం అనేది అమ్మవారి పటం పీఠకం అనేది మనం ఎప్పుడు కదపాలి, ఎప్పుడు తీయాలి, అఖండం దీపం ఎప్పుడు తీయాలి, కలశం ఎప్పుడు తీయాలనేది ఈ వీడియోలో ఉంది. అమ్మవారికి నైవేద్యం తీసే ముందల మనం నైవేద్యం అనేది ఏమి సమర్పించాలనేది ఈ వీడియోలో ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ నవరాత్రి అమ్మవారికి మనకి జూన్ 26వ తారీఖు నుండి జూలై 4వ తారీఖు వరకు మనం 9 రోజులు జరుపుకున్నాం కదండీ. 9 రోజులు జరుపుకున్న వాళ్ళు మాత్రం 5వ తారీఖు అంటే జూలై 5వ తారీఖు శనివారం నాడు మనం పటం అనేది అఖండ దీపం గాని, కలశం గాని కదపాలండి. ఎలా కదపాలి, ఏ విధంగా కలపాలి అనేది కూడా ఉంది. అలాగే శుక్రవారం పూట పూజ చేసుకున్న వాళ్ళు, 9 రోజులు చేసుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర చక్కగా మనం పులిహార, పొంగలి, గారి, పానకం, దానిమ్మకాయ గింజలు, వడపప్పు, చలిమిడి ఈ విధంగా మనం శుక్రవారం పూట నైవేద్యం పెట్టుకొని, ముత్తైదులను పిలుచుకొని జాకెట్ ముక్క కానీ, మన స్తోమత తగ్గట్టుగా పండు తాంబూలం ఇచ్చినా సరే అండి. ఒక ముగ్గురికి కానీ, ఒకళ్ళకి కానీ, 5గురికి కానీ మన స్తోమత తగ్గట్టుగా నా మనం పెట్టుకోవాలండి. చీర పెట్టుకున్న వాళ్ళు చీర పెట్టుకోవచ్చు. జాకెట్ ముక్క పెట్టుకునే వాళ్ళు జాకెట్ ముక్క పెట్టుకోవచ్చు. తాంబూలం కూడా ఇవ్వచ్చు. అలాగే శనగలు, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపుకు సంబంధించిందైతే చాలా మంచిదండి. ఎరుపు చీర కట్టుకొని ఆ రోజు పూజ చేసుకుంటే అమ్మవారి విఘ్నేశ్వర అష్టోత్తకం చదువుకొని, తర్వాత వారాహిదేవి అమ్మవారి అష్టోత్తకం చదువుకొని, ఈ విధంగా అనేది మనం పూజ అనేది చేసుకోవాలండి. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు ఒత్తులతో మట్టి ప్రమిదల్లో కూడా చాలా ఇష్టం అండి. అంటే భూమిలో సంబంధించిన ప్రతిదీ అమ్మవారికి ఎంతో ప్రీతికరం అంట అండి. దానిమ్మకాయ గింజలు మాత్రం ఖచ్చితంగా, పానకం, వడపప్పు ఇవి మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఇంకా మీకు శక్తి కొలది అమ్మవారికి నైవేద్యం ఏమేమి సమర్పించుకోవాలనుకుంటున్నారో కొంతమంది అనుకుంటారు కదండీ. రోజుకొక నైవేద్యం పెట్టేస్తారని. పెట్టలేని వాళ్ళు పానకం, వడపప్పు, దానిమ్మకాయ గింజలు పెట్టినా సరిపోతుందండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఒక కోరిక నెరవేరుస్తుంది. ఈ విధంగా శుక్రవారం పూట పూజ చేసుకున్న తర్వాత తాంబూలం అనేది వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసుకొని పసుపు రాసి మనం తాంబూలం అనేది ఇచ్చి భోజనం పెట్టినా చాలా సంతోషం అండి. అలాగే నైవేద్యం పెట్టినా సరే ప్రసాదం కింద అమ్మవారి ప్రసాదం ఇవ్వండి. ఈ విధంగా శుక్రవారం సాయంత్రం ముగిసింది కదండి. తెల్లవారుజామున అంటే శనివారం రోజున అమ్మవారికి దీపారాధన చేసుకొని దానిమ్మకాయ గింజలు కానీ, నైవేద్యం పులిహార కానీ ఏదో ఒకటి పెట్టుకొని అమ్మవారికి ధూపం సమర్పించి హారతి చేసి అమ్మవారి అష్టోత్తకం వారాహిదేవి అమ్మవారి అష్టోత్తకం చదువుకొని లలిత సహస్రనామాలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చక్కగా బాగుంటుందండి. ఈ విధంగా దీపారాధన ఉండంగా మనం పీఠకం అనేది కదపాలండి. అంటే ఫోటో కానీ, విగ్రహం కానీ పెట్టుకున్న వాళ్ళు 3 సార్లు కదపండి. ఇలా 3 సార్లు కదిపిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మనం శుభ్రం అనేది చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నారు కదండీ. ఇవన్నీ మేము ఎక్కడ వేయాలి మాకు అని చెప్పి చాలామంది డౌట్లు పడతారు కదండీ. ఆ డౌట్లు ఏం పడకండి. అక్షింతలు మనం రోజు డైలీ పూజ చేస్తాం. పూలతో కానీ, అక్షింతలు కానీ ఇలా తమలపాకులు ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒక కవర్లో వేసుకొని మనం వారే నీళ్ళల్లో మనం కలపాలండి. అంటే ఇప్పుడు వారే నీళ్ళలో మాకు అందుబాటులో లేదు అంటే మొక్కల్లో కూడా మొదట్లో కూడా వేసేసినా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వారే నీళ్ళలో వేయండి. అలా కలశం పెట్టుకున్నది కొబ్బరికాయ మాత్రం మీరు కొబ్బరికాయ ఏదో ఒక రోజు అమ్మవారికి మామూలుగా పూజ చేసుకొని కొబ్బరికాయ అనేది కొట్టుకోండి. ఈ విధంగా కలశం అనేది కొబ్బరికాయ కలశంలో ఉన్న నీళ్ళు ఇల్లు మొత్తం చల్లండి. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.